ఒకటి మాత్రం నిజం, ఇందాకే అనుకున్నాం, చిన్న చితక యాంకర్స్ అని భ్రమలో ఉండే కొంతమంది అలాంటి ఇంటర్వ్యూలు చేసి గెస్ట్ల యొక్క పరువును తీసే ప్రయత్నం అయితే చేయొచ్చేమో కానీ ఒక పెద్ద సంస్థలో టైఅప్ అయి ఎందరో మహానుభావుల్ని ఇంటర్వ్యూలు చేసి ఆ ఛానల్కి ఎంతో సేవలు అందించినటువంటి మీరు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చినంత మాత్రాన మీ ద్వారా కాకపోవచ్చు, మీ సమక్షంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో జరిగినటువంటి ఒక వ్యక్తికి సమాజంలో ఒక పరపతి గల సెలబ్రిటీగా పేరున్నటువంటి ఒక యాంకర్కు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చే విషయంలో మీరు ఆవిడ పక్షాన నిలబడి ఎందుకు జరిగింది, జరగకుండా ఉండాలనే దాని మీద మీరు ఫైట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒక చట్టపరంగా చూసినప్పుడు చాలా పెద్ద నేరంగానే తీసుకోవాలి. ఆ కుటుంబంలో ఎవరు కూడా ఆ తమ్మునైల్స్ చూసి లైట్గా తీసుకునే వెర్షన్ అయితే ఆ తమ్మునైల్లో లేదు. అంతటి దారుణమైన తమ్మునైల్ పెట్టారు. చాలా పెద్ద పేరున్నటువంటి ఒక ఛానల్ నుంచి ఆ తమ్మునైల్ రావడం అంటే ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఒక భార్గవి గారి గురించే కాదు, ఇలాంటివి ఎన్నో విషయాల్లో, ఎంతోమంది విషయాల్లో మీడియాలో చాలా పెద్ద మీడియా హౌస్గా పేరున్నటువంటి యూట్యూబ్ ఛానల్, మీడియా హౌస్గా పేరున్నటువంటి ఇలాంటి ఛానల్స్ ఇలాంటి తమ్మునైల్స్ పెట్టే విషయంలో చాలా అడ్వాంటేజ్ తీసుకుని మమ్మల్ని ఎవరేం చేస్తారు అన్నంతగా అనైతికంగా వెళ్ళిపోవడం అనేది ఒక రకంగా మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు. ఖచ్చితంగా ఇది ఎక్కడో చోట స్టాప్ అవ్వాలి. కేవలం ఒక వ్యవస్థ లాభపడడం కోసం లేదా కొంతమంది లాభపడడం కోసం కొంతమంది జీవితాల్లోకి తొంగి చూసి లేనిపోని తమ్మునైల్స్తో తమ సంస్థల్ని స్థాయికి ఎక్కడికో తీసుకెళ్లాలనే ప్రయత్నం చేయడం, చిన్న విషయంగా సారీ కూడా చెప్పడానికి మనసు లేనటువంటి ప్రవర్తనతో ఇటు మీడియా సంస్థ చేసింది, యాంకర్ గారు కూడా అలాగే దాన్ని లైట్గా తీసుకోండి, మేము యాంకర్స్ మాత్రమే, లోపల ఉన్న సిస్టమ్ గురించి మాకు తెలియదు, మేము వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తాం, ఒక సంస్కారవంతమైన ఇంటర్వ్యూలు చేసి బయటకు రావడం వరకు మా పాత్ర అని చేతులు దులుపుకోవడం అనేది స్వప్న గారు లాంటి ఒక జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రముఖ యాంకర్కు తగదనేది నా ఉద్దేశం. దీంట్లో భేషజాలకు పోకుండా ఖచ్చితంగా ఎలాగో భార్గవ్ గారికి అందరూ అండగా ఉన్నారు ఈ విషయంలో, మీరు కూడా నైతికంగా స్వప్న గారు అలాగే మేనేజ్మెంట్, ఐడ్రీమ్ మేనేజ్మెంట్ కూడా ఆవిడికి అండగా నిలిచి తప్పుని బేషరతుగా ఓపెన్గా ఒప్పుకోండి. తప్పు జరిగింది, మీ సమక్షంలో జరిగింది, మీ కన్సర్న్లో జరిగింది, ఇవన్నీ మీకు ప్రాక్టీస్, డైలీ ప్రాక్టీసే. ఇది బయటపడింది, ఆవిడ వాయిస్ బయటకు వినిపించింది కనుక ఇవి బయటకు వచ్చాయి. ఇవి కేవలం ఐడ్రీమ్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇలాంటి స్థాయిలో ఇప్పుడు ఏవైతే ప్రముఖంగా పేరున్నటువంటి ఛానల్స్ ఏమున్నాయో వీళ్ళ మెయిన్ అజెండా ఉన్నదాన్ని లేనట్టు భ్రమ కలిగించేలాగా, ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించేలాగా మార్కెట్ చేయడం, వ్యాపారం చేయడం అనేది ఈ ఛానల్కు సర్వసాధారణం, రోజు జరిగే ప్రాక్టీస్.